హాయ్ ఎవ్రీవన్, ఐఎమ్ థామస్ షెల్బీ. ఈరోజు గ్రూప్ 1 నోటిఫికేషన్లో తప్పులు ఉన్నాయి అని మనం వింటూనే ఉన్నాము. కానీ దానికి ప్రూఫ్లతో సహా మనం ప్రూవ్ చేద్దాం అనమాట, విత్ ప్రూఫ్. ఓకే, బిఫోర్ దట్ జస్ట్ ఫర్ ఎ రివిజన్ చెక్, జీవో నెంబర్ 77లో పేజ్ నెంబర్ 11లో రోస్టర్ పాయింట్స్ని హార్జంటల్ రిజర్వేషన్కి అసైన్ చేయొద్దు అని అన్నారు. దాంతోపాటు అసైన్ చెయ్యొద్దు అనడంతో పాటు లాస్ట్ ఏపీ స్టేట్ అండ్ సబార్డినేట్ రూల్స్ 1996లో జీవో నెంబర్ 436ని అమెండ్మెంట్ చేసి కొత్త రోస్టర్ పాయింట్ సైకిల్ అనేది తీసుకొని వచ్చారు. ఆ కొత్త రోస్టర్ పాయింట్ సైకిల్లో హార్జంటల్ రిజర్వేషన్కి రోస్టర్ పాయింట్ అసైన్ చేయకోకుండా 1 నుంచి 100 వరకు ఎక్కడ ఇట్లా బ్రాకెట్లలో ఉమెన్ కానీ ఇట్లా బ్రాకెట్లలో ఎంఎస్పీ కానీ అనే రోస్టర్ పాయింట్ అసైన్ చేయకోకుండా అయితే ఇచ్చారు. ఈ జీవో నెంబర్ 77 ఎప్పుడు వచ్చింది? ఆగస్ట్ 2023లో వచ్చింది. మన గ్రూప్ 1 నోటిఫికేషన్ డిసెంబర్ 2023లో వచ్చింది. కాబట్టి ఈ జీవో నెంబర్ 77ని ఫాలో అవ్వాలి అని చెప్పేసి, ఇక ముందు వచ్చే నోటిఫికేషన్లలో ఫాలో అవ్వాలి అని చెప్పేసి ఆల్రెడీ జీవో నెంబర్ 77లోనే మెన్షన్ చేసి ఉంది. కానీ ఈ జీవో నెంబర్ 77లో ఉన్నటువంటి రోస్టర్ పాయింట్స్ని జీవో నెంబర్ 77ని అసలు ఇంప్లిమెంట్ చేయకోకుండా మన గ్రూప్ 1 నోటిఫికేషన్ రావడం అనేది మేజర్ మిస్టేక్ అనేది మన వాదన అనమాట. దానికి మీకు ప్రూఫ్లు చూపిస్తాను. అసలు రోస్టర్ పాయింట్స్ అసైన్ చేయడము చేయకపోవడం అనే దానికి మీకు ఒక ఎగ్జాంపుల్ చూపిస్తాను. ఏంటి? నేను మీకోసం ఒక టేబుల్ వేసాను. దిస్ ఈస్ ద ఓల్డ్ రోస్టర్ పాయింట్ సైకిల్ అకార్డింగ్ టు ద జీవో నెంబర్ 436. ఇదేంటి? న్యూ రోస్టర్ పాయింట్ సైకిల్ జీవో నెంబర్ 77 న్యూ అనేది. ఇప్పుడు ఫర్ అన్ ఎగ్జాంపుల్ ఫస్ట్ రోస్టర్ పాయింట్ తీసుకుంటే ఓల్డ్ దాంట్లో ఓసీకి ఇచ్చారు, అందులో ఉమెన్కి రిజర్వ్ చేశారు. ఓకే, బ్రాకెట్లో ఉమెన్ ఉంది అని అంటే అందులో ఉమెన్కి రిజర్వ్ చేశారు. కానీ న్యూ దాంట్లో ఏమని ఇచ్చారు? జస్ట్ ఓసీ అని ఇచ్చారు. దట్ మీన్స్ అది ఉమెన్కి రిజర్వ్ చేస్తున్నామని చెప్పట్లేదు. దట్స్ వాట్ ఐ మెంట్ టు సే, డిఫరెన్స్ బిట్వీన్ ద ఓల్డ్ రోస్టర్ పాయింట్ సైకిల్ అండ్ న్యూ రోస్టర్ పాయింట్ సైకిల్. మీకు ఇది బాగా అర్థమైంది అనుకుంటారు. ఇప్పుడు మనం నోటిఫికేషన్ దగ్గర, దిస్ ఈస్ ద గ్రూప్ 1 నోటిఫికేషన్ విచ్ కేమ్ ఆన్ 8/12/2023, డిసెంబర్ 8, 2023లో వచ్చింది. ఆ నోటిఫికేషన్లో వాళ్ళు నీట్గా మెన్షన్ చేశారు. చూడండి, అమాంగ్ ద 81 వేకెన్సీస్, మళ్ళీ దాని తర్వాత 8 వేకెన్సీస్ నెక్స్ట్ దాంట్లో యాడ్ అవుతాయి అనమాట. కొన్ని రోజుల తర్వాత ఇస్తారు, అది మనకు అందరికి తెలిసిందే. ద ఫాలోయింగ్ ఆర్ రిజర్వ్డ్, నాట్ మెన్షన్డ్ ఆర్ కన్సిడర్డ్ అని అనలేదు, రిజర్వ్డ్ అండర్ ద హారిజాంటల్ ఆర్ స్పెషల్ రిజర్వేషన్. నోటిఫికేషన్ ఇట్ సెల్ఫ్ ఈజ్ సేయింగ్ దట్ దీస్ బిలో పోస్ట్ ఆర్ రిజర్వ్డ్ ఫర్ ద హారిజాంటల్ రిజర్వేషన్. జీవో నెంబర్ 77 ఏం చెప్పింది? రోస్టర్ పాయింట్స్ని అసైన్ చెయ్యొద్దు అని చెప్పింది. నువ్వు రోస్టర్ పాయింట్స్ని అసైన్ చెయ్యద్దు అన్నప్పుడు నువ్వు హారిజాంటల్ రిజర్వేషన్ ఎలా కల్పించగలవు? ఇట్స్ అన్ ఇంపాసిబుల్ టాస్క్ కదా. దట్ మీన్స్ దే హ్యావ్ ఫాలోడ్ ది ఓల్డ్ రోస్టర్ రాదర్ దాన్ ది న్యూ రోస్టర్ పాయింట్ సైకిల్ విచ్ హ్యాస్ బిన్ మెన్షన్ ఇన్ ద జీవో నెంబర్ 77. ఇది మన వాదన అనమాట. దీనికి ప్రూఫ్ల లాగా మీకు ఫస్ట్ ఒకటి చూపిస్తాను. ఫ్యూ ఆఫ్ ద స్టూడెంట్స్ ఏపీపీఎస్సీకి ఒక ఆర్టీఐ పంపించారు. ఏమని? దీన్ని ప్రూవ్ చేయడానికి. ఇక్కడ నోటిఫికేషన్లో, లెట్ మీ షో యూ, ఈ నోటిఫికేషన్లో పోస్ట్ కోడ్ నెంబర్ 1లో డిప్యూటీ కలెక్టర్లో 5 హారిజాంటల్లీ రిజర్వ్ చేశారన్నారు. అందులో 4 ఉమెన్ కంట, 1 పీబీటీ కంట. ఈ 4 ఉమెన్లో ఎగ్జాక్ట్లీ ఓసీకి ఒకటి, ఈడబ్ల్యూఎస్కి ఒకటి, ఎస్సీకి ఒకటి, బీసీబీకి ఒకటి. ఎలా ఈ కేటగిరీలకే ఇస్తున్నారు మీరు? ఈ కేటగిరీలకే ఇవ్వడానికి గల కారణాలు ఏంటి అనేది కనుక్కోవడానికి ఫ్యూ స్టూడెంట్స్ ఆర్టీఐ అనేది అప్లై చేశారు. ఏమని అప్లై చేశారు? ఈచ్ అండ్ ఎవ్రీ పోస్ట్కి రోస్టర్ పాయింట్ ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుందో చెప్పండి అని చెప్పి ఆర్టీఐ అప్లై చేస్తే ఏపీపీఎస్సీ వాళ్ళకి రిప్లై ఇచ్చింది. అందులో ఏమని చెప్పింది? పోస్ట్ కోడ్ నెంబర్ డిప్యూటీ కలెక్టర్ 1, పోస్ట్ కోడ్ నెంబర్ 1 డిప్యూటీ కలెక్టర్కి రోస్టర్ పాయింట్ 46 నుంచి స్టార్ట్ అవుతుంది. ఏసీటీఓకి దాని తర్వాత 35 నుంచి, డిప్యూటీ సివిల్కి, డిఎస్పీ సివిల్కి 63, డిఎస్పీ జైల్కి 51 ఇలా స్టార్ట్ అవుతుందని ఇచ్చింది. మీరు కావాలనుకుంటే ఒక స్క్రీన్ షాట్ తీసుకొని మీరు తర్వాత అయినా వెరిఫై చేసుకోవచ్చు. ప్లీజ్ టేక్ ద స్క్రీన్ షాట్స్ ఫర్ దిస్. ఓకే, నెక్స్ట్ కమింగ్ టు ఈ నోటిఫికేషన్ ఇచ్చిన, నేను 2 పోస్టుల గురించి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. దాని తర్వాత మీరే వెరిఫై చేసుకోవచ్చు యాజ్ యూ హ్యావ్ టేకెన్ ద స్క్రీన్ షాట్. డిప్యూటీ కలెక్టర్ చూద్దాం. పోస్ట్ కోడ్ నెంబర్ 1 డిప్యూటీ కలెక్టర్. ఇందులో 9 పోస్టులు ఉన్నాయి. ఎంతమందికి రిజర్వ్ చేశారు? ఉమెన్ కంటే 4. అందులో ఎవరికి? ఓసీకి 1 ఉమెన్ కంట, ఈడబ్ల్యూఎస్ ఇంకొక ఉమెన్ కంట, ఎస్సీ 1 ఉమెన్ కంట, బీసీపీ 1 ఉమెన్. ఓకే, ఎగ్జాక్ట్లీ ఈ కేటగిరీ వాళ్ళకే ఎలా రిజర్వ్ చేశారు అని అంటే, వాడు ఏమని ఇచ్చాడు రిప్లైలో? 46 స్టార్టింగ్ పాయింట్ అని ఇచ్చాడు. 46 నుంచి 9 లెక్కేసుకుంటే 54 వరకు వస్తుంది. దీంట్లో ఓల్డ్ రోస్టర్ పాయింట్ సైకిల్ని తీసుకుంటే దట్ మీన్స్ జీవో నెంబర్ 436, నేను మీ ముందు చూపించాను కదా, జీవో నెంబర్ 436లో హార్జాంటల్ రిజర్వేషన్కి రోస్టర్ పాయింట్ అసైన్ చేశారు. జీవో నెంబర్ 77లో అసైన్ చేయకూడదని చెప్పి చేయలేదన్నమాట. ఓల్డ్ రోస్టర్ పాయింట్లో ఎగ్జాక్ట్లీ చూడండి, మీరు ఇక్కడ బీసీబీ 1 అని ఉందా? ఇక్కడ చూడండి, 46 నుంచి 54కి వెళ్తే ఎగ్జాక్ట్లీ బీసీబీ ఉమెన్ 49 ఉంది. అందుకనే రిజర్వ్ చేశారు ఇక్కడ.
నెక్స్ట్ ఎస్సీకి 1 అని ఉంది, ఇక్కడ 47 ఉందా, 47 చూడండి. ఎస్సీకి ఉమెన్కి పాత రోస్టర్ పాయింట్స్లో రిజర్వ్ చేశారు కాబట్టి ఎస్సీకి 1 అని ఇచ్చారు. ఓకే, నెక్స్ట్ ఈడబ్ల్యూఎస్కి 1, 50 రోస్టర్ పాయింట్ సైకిల్ ఈస్ ఫర్ ఈడబ్ల్యూఎస్ 1, ఈడబ్ల్యూఎస్ 1 అనే దానికి కూడా ఇచ్చారు. ఓకే, అంటే వీళ్ళు ర్యాండమ్గా ఏదో క్యాల్కులేట్ చేసుకొని రిజర్వేషన్ అనేది ఉమెన్కి కల్పించలేదు. ఎగ్జాక్ట్లీ కొత్త న్యూ జీవో నెంబర్ 77ని ఫాలో అవ్వకుండా పాత రోస్టర్ పాయింట్స్ని ఫాలో అవుతూ వీళ్ళు రిజర్వేషన్ కల్పించారు. సో మన కేసు ఏంటి, జీవో నెంబర్ 77ని ఇంప్లిమెంట్ చేయట్లేదు, పాతదాన్ని ఇంప్లిమెంట్ చేశారు, విచ్ ఈస్ అగేన్స్ట్ టు ద లా అనేది కేసు అనమాట. ఇప్పుడు ఇంకోటి చూడండి, ఓసీ 1 అనేది ఉందా, ఇక్కడ ఓసీలో ఎక్కడ లేదు కదా. ఓసీ ఓవరాల్గా ఎన్ని ఉన్నాయి, 4 పోస్టులు ఉన్నాయి చూడు, 1 2 3 4, కానీ ఓసీలో ఒకటి లేదు కదా. ఇది ఎలా ఇచ్చారు అని అంటే, వన్ ఆఫ్ ద ఓసీ పోస్టులని వాళ్ళు డిలీట్ చేసి జిగ్జాగ్లో నెక్స్ట్ 55 వచ్చే దాంట్లో నెక్స్ట్ రోస్టర్ పాయింట్ ఏంటి 55లో ఉన్న ఓసీ ఉమెన్ ఏదైతే ఉందో దీనికి రిజర్వ్ చేశారు. ఈ వన్ ఆఫ్ ద ఓసీ దాన్ని ఎలా ఇవ్వగలరు అని అంటే, కంపెన్సేటరీ బేసిస్ మీద వాళ్ళ నాన్ననో ఇంకోరో చనిపోతే వాళ్ళకు ఓసీలు కల్పించగలుగుతారు కదా. అలాంటి పోస్టులలో ఏదో ఒక రోస్టర్ పాయింట్ పోయి ఉంటుంది, వాళ్ళకు పోయి ఉంటుంది. సో నెక్స్ట్ రోస్టర్ పాయింట్ వచ్చేసి ఇది వచ్చింటుంది, ఈ 55 అనేది నెక్స్ట్ రోస్టర్ పాయింట్ అనేది వచ్చి ఉంటుంది. ఇక్కడ ఓసీ ఉమెన్కి ఉంది కాబట్టి ఇక్కడ కూడా ఓసీ ఉమెన్కి ఇచ్చేశారు. ఓకే, ఎగ్జాక్ట్లీ పాత రోస్టర్ని ఫాలో అవుతూనే వాళ్ళు ఇలా ఇస్తున్నారనమాట. నేను ఇంకో పోస్ట్ని చూపిస్తాను, దట్ ఈస్ అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ స్టేట్ ట్యాక్స్ ఇన్ ద ఏపీ స్టేట్ ట్యాక్స్ సర్వీసెస్. ఇందులో 18 ఉంటే 5 ఉమెన్కి కల్పించారు. రోస్టర్ పాయింట్ ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది, 35 నుంచి స్టార్ట్ అవుతుంది. ఇక్కడ చూడండి ఓసీకి ఒకటి ఉందంట, ఎగ్జాక్ట్లీ 38లో ఒకటి ఉంది ఓసీ ఉమెన్కి పాత రోస్టర్లు, అందుకనే కల్పించాడు. ఈడబ్ల్యూఎస్ ఒకటి ఉందంట, 50లో ఈడబ్ల్యూఎస్ ఉమెన్ ఒకటి ఉంది పాత రోస్టర్లో, అందుకనే కల్పించాడు. ఎస్సీ నెక్స్ట్ ఎస్సీలో ఒకటి ఉందంట పాత రోస్టర్లు, అందుకనే ఎస్సీకి ఒకటి ఇచ్చారు. నెక్స్ట్ బీసీఏకి ఒకటి ఉంది రోస్టర్ పాయింట్ సైకిల్, అందుకనే వాళ్ళు ఒకటే ఇచ్చారు. బీసీబీకి కూడా ఒకటి ఉంది, అందుకనే ఇచ్చారు. దేర్ బై వీ కెన్ సే దట్ దే హ్యావ్ ఫాలోడ్ ది ఓల్డ్ రోస్టర్ పాయింట్ సైకిల్ బై నాట్ ఇంప్లిమెంటింగ్ ది న్యూ రోస్టర్ పాయింట్ సైకిల్. ఆ టైంలో ఏ లా అయితే ఉందో ఆ లాని, ఆ పాలసీని ఇంప్లిమెంట్ చేయాలి. నోటిఫికేషన్ పాతదాన్ని ఇంప్లిమెంట్ చేయకూడదు. ఓకే, అంటే విచ్ హ్యాస్ బైపాస్డ్ ద ప్రజెంట్ ఎగ్జిస్టింగ్ లా ఆర్ ద పాలసీ ఆఫ్ ద గవర్నమెంట్. ఇది మన గ్రూప్ 1 ఆర్ గ్రూప్ 2 కేసెస్ అనమాట. అండ్ ఇంకోటి నేను మీకు చెప్పాలి అనుకుంటున్నాను, గ్రూప్ 1లో 89 పోస్టులు మాత్రమే ఉన్నాయి, గ్రూప్ 2లో 905 ఉన్నాయి. సో అందులో తప్పులు ఎక్కువ ఉన్నాయి, 905లో తప్పులు ఎక్కువ ఉంటాయి ఆబ్వియస్లీ 905 పోస్టులలో. గ్రూప్ 1లో 89 పోస్టులు కాబట్టి మీరు 905ని 89తో కంపేర్ చేస్తే మీకు తప్పులు ఎక్కువ ఉన్నాయి తక్కువ ఉన్నాయి, ఇంటెన్సిటీ ఎక్కువ తక్కువ అని అనుకుంటారు. అదేమి కాదు, బోత్ నోటిఫికేషన్స్ ఏం జరుగుతుందంటే తప్పు జరిగింది. ఆ తప్పు ఏంది అని అంటే జీవో నెంబర్ 77ని ఇంప్లిమెంట్ చేయలేదు, ఓల్డ్ రోస్టర్ పాయింట్స్ని ఇంప్లిమెంట్ చేశారు, విచ్ ఈజ్ వైలేషన్. ఇప్పుడు ప్రజెంట్ ఎగ్జిస్టింగ్ టైంలో ఉన్నటువంటి పాలసీని లాని మాత్రమే ఇంప్లిమెంట్ చేయాలి, దీన్ని బైపాస్ చేసి పాతదాన్ని ఇంప్లిమెంట్ చేయకూడదు అనేదే కేసు అనమాట. గ్రూప్ 2లో తప్పులు ఎక్కువ ఉన్నాయి, గ్రూప్ 1లో తప్పులు తక్కువ ఉన్నాయి. సో గ్రూప్ 2 కేసు ఇంటెన్సిటీ ఎక్కువ, గ్రూప్ 1 కేసు ఇంటెన్సిటీ తక్కువ అనేలాగా చూడకండి. 89లో ఎన్ని తప్పులు అయితే ఉన్నాయో 905లో అన్నీ తప్పులు ఉంటాయి. బోత్ ఈజ్ రిలేటెడ్ టు నాట్ ఇంప్లిమెంటేషన్ ఆఫ్ జీవో నెంబర్ 77. మీరు పోస్టులను చూసుకొని తప్పులు తక్కువ ఉన్నాయి తప్పులు ఎక్కువ ఉన్నాయి అలా కాదు. జీవో నెంబర్ 77 ఇంప్లిమెంట్ చేయకుండా ఓల్డ్ రోస్టర్ పాయింట్ ఇంప్లిమెంట్ చేశారు. దట్ ఈజ్ అవర్ కేస్. అది గ్రూప్ 1 అయినా కానీ, గ్రూప్ 2 అయినా కానీ, డిప్యూటీఓ అయినా కానీ, ఏదైనా కానీ. ఓకే, మీరు ఇంటెన్సిటీని చూడకండి, ఇంటెన్సిటీ ఆఫ్ నాట్ ఇంప్లిమెంటింగ్ ద లా చూడండి. ఒకదానికి ఎక్కువ ఒకదానికి తక్కువలా చూడకండి. మిగతా అన్నిటికీ కూడా మీకు ప్రూఫ్ అనేది అయితే ఇస్తున్నాము, మీరు కూడా చెక్ చేసుకోవచ్చు. ఎస్, దిస్ ఈజ్ ద పార్ట్ 1 సిరీస్ ఆఫ్ గ్రూప్ 1 అండ్ గ్రూప్ 2 కేసెస్. ఇంకా ఈచ్ అండ్ ఎవ్రీ ఆర్గ్యుమెంట్ మనకు కోర్టులో లాయర్లు ఏవైతే ఆర్గ్యుమెంట్ చేశారో ఆ ఆర్గ్యుమెంట్స్ అన్నిటినీ మీకు క్రిస్ప్ ఫామ్లో నెక్స్ట్ ఫర్దర్ సిరీస్లో చెప్పుకుంటూ వస్తాను. ఫర్ దట్ అప్డేట్స్ అన్నీ కావాలంటే యూ షుడ్ డెఫినెట్లీ సబ్స్క్రైబ్ టు ద ఛానల్, లైక్ ద వీడియో అండ్ దెన్ షేర్ ద వీడియో. ఓకే, మీకు ఈ వీడియోతో గ్రూప్ 1లో తప్పులున్నాయి అనేది మీకు ప్రూఫ్తో సహా చూపించాను.
థ్యాంక్ యూ సో మచ్.